హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అంటే ఏంటి, మనకి ఏదైనా ఉపయోగపడుతుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనకు తెలిసిన స్కీమ్స్ కంటే తెలియని స్కీమ్స్ చాలా వరకు ఉంటాయి. దీనికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఐఈసీ ద్వారా అంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ క్యాంపెయినింగ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. రీసెంట్గా ఈ క్యాంపెయిన్లో నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. బ్యాంకింగ్ వాళ్ళు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంజీఎన్ఆర్జీఎస్ వాళ్ళు, ఇంకా వివిధ రకాల డిపార్ట్మెంట్ వారు టీమ్గా ఏర్పడి ఈ క్యాంపెయిన్ చేయడం అయితే జరిగింది. మా దగ్గరకు వచ్చినటువంటి నోడల్ ఆఫీసర్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ జగన్ గారి మాటల్లో ఒకసారి విన్నాక ఇంకా కొన్ని విషయాలు నేను షేర్ చేస్తాను. వికసిత్ సంకల్ప యాత్ర ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పంచాయతీలో ప్రతి విలేజెస్లో కూడా భారతదేశం తరపున మొత్తం టోటల్ 8,500 పంచాయతీల్లో గవర్నమెంట్ ఏ విధమైనటువంటి పథకాలని ప్రవేశపెట్టింది. 10 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఏ పథకాలు అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎలాంటి స్కీమ్స్ అనేవి ప్రవేశపెట్టింది అనేది ప్రతి ఒక్కరైనా ఒక తెలవాలని ఒక సంకల్పం మీద ఈ యొక్క వికసిత్ సంకల్ప యాత్ర అనేది ప్రారంభించడం జరిగిందనమాట. ఆర్థికంగా బలపడాలి అనేటువంటి ఒక మెయిన్ మోటోతోనే ముందు నుంచి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో గవర్నమెంట్ మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా వీళ్ళు ఎదగాలి అని అంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా జీరో అకౌంట్ బ్యాలెన్స్తోని అకౌంట్స్ ఓపెన్ చేయించడం జరిగిందనమాట. మీ అందరికీ తెలిసిందే, స్టార్టింగ్లో ఎవరికి కూడా అకౌంట్ లేకపోతే ఫ్రీ అకౌంట్స్ మ్యాక్సిమం పీపుల్కి ఇచ్చేయడం జరిగిందనమాట. సో చాలామందికి ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ లేకుండా బ్యాంక్స్ అన్నీ కూడా మీ అందరికీ కూడా ఫ్రీ అకౌంట్స్ కల్పించడం జరుగుతుంది. దాంట్లో చిన్నపిల్లలకి అంటే నార్మల్గా 1 year దగ్గర నుంచి కూడా మనము అకౌంట్స్ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నాం అనమాట. సో మీరు బ్యాంక్కి చాలా నామినల్ డాక్యుమెంటేషన్, మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, పిల్లలు కనుక వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మినిమం డాక్యుమెంటేషన్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా మినిమం ఆధార్ తీసుకొచ్చినా కూడా జాయింట్ అకౌంట్గా అంటే బిలో 10 yearsకి అయితే గార్డియన్తో, అబౌవ్ 10 years వాళ్ళు మినిమం సంతకం కనుక పెట్టేదాల్సి ఉంటే వాళ్ళు కూడా అకౌంట్ ఓపెన్ చేస్తారు. మీ సంబంధిత బ్యాంక్ దగ్గర ఎవరైతే ఉంటారో ఆ విధంగా మీరు అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మినిమం వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనే ఒక పథకం ద్వారా సంవత్సరానికి 436 రూపాయలు కనుక మనము పే చేస్తే వాళ్ళకి 2 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇస్తుంది అన్నమాట. సో 2 లక్షల కవరేజ్ నార్మల్ ఏ విధంగా వాళ్ళు జరిగిపోయినా కూడా ఆ ఫ్యామిలీకి ఒక భరోసా 2 లక్షల రూపాయలు అనేది కల్పిస్తూ ఉంటుంది. ఇది మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫికేషన్ చేసుకోండి. చాలామంది ఏంటంటే 436 రూపాయలు ఇప్పుడేం కడతాంలే అని చాలామంది ఇది కట్టట్లేదు. కానీ మీకు ఈ అవగాహన తెలపడం ద్వారా మీరు మీ బ్యాంక్ దగ్గరకు వెళ్ళి 436 రూపాయలు నాకు ఇన్సూరెన్స్ కట్ అయిందా లేదా అని సంబంధిత బ్యాంక్ అధికారిని అడిగి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లోనే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా అంటే 20 రూపీస్ మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ 20 రూపీస్ అంటే ఏంటంటే ఏదన్నా యాక్సిడెంటల్గా ప్రమాదశాతం మరణం కనుక సంభవిస్తే మీకు 2 lakhs కూడా కవరేజ్ వస్తున్నది. దాంట్లో భాగంగానే పార్షియల్ యాక్సిడెంట్ కనుక అయితే అంటే మనిషి జరిగిపోకుండా లైవ్లో కనుకుంటే మీకు ఒక 1 lakh రూపీస్ కవరేజ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అండ్ గవర్నమెంట్ ద్వారా చేసేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ ఉన్నది, ఇలాంటి పథకాలకి మీ ఆధార్ లింకింగ్ ఉందా లేదా అనేది కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే వ్యవసాయ రుణాలు కనుక తీసుకుంటే కంపల్సరీగా మీరు ఎవ్రీ ఇయర్ కూడా రెన్యువల్ చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది మాఫీ వస్తుందని చెప్పేసి రెన్యువల్ చేసుకోకుండా ఆగే పరిస్థితి ఉన్నది. మీరు రెన్యువల్ చేసుకుంటే కంపల్సరీగా మీకు ఎలాంటి లాభం ఉందో జస్ట్ 2 మాటల్లో చెప్తాను. బ్యాంక్ ఒక మాట ఏం చెప్తుందనంటే నేను 1 లక్ష రూపాయలు ఒక పర్సన్కి కనుక వ్యవసాయ రుణం కల్పిస్తే 365 డేస్లో అతని కనుక దాన్ని మళ్ళీ రీపే చేయడం ద్వారా వాళ్ళకి వడ్డీ రుణమాఫీ అనేది వస్తుంది అనమాట. అంటే ఉదాహరణకు 1 లక్ష రూపాయలు అనుకుందాం, ఉజ్జాయింపు లెక్క చెప్తున్నాను. 1 లక్ష రూపాయలకి 7,000 రూపాయలు వడ్డీ పడింది. 7,000 రూపాయలు వడ్డీ పడిందంటే 365 డేస్లో నేను రెన్యువల్ చేసుకొని మళ్ళీ నేను రెన్యువల్ చేసుకున్నాను బాబు అని చెప్పి మీరు అక్కడ అధికారికి చెప్తే వాళ్ళు ప్రతి ఇయర్ 31st తర్వాత లెక్కేస్తారనమాట. ఇతనికి ఎంత వడ్డీ అయింది, గవర్నమెంట్ ద్వారా ఇతనికి ఎంత వడ్డీ రావాలని చెప్పేసి రిటర్న్ వడ్డీ ఇస్తారనమాట. చాలామంది ఇక్కడ మిస్ అయిపోయే విషయం ఏంటంటే రెన్యువల్ చేయకపోతే నాకు మాఫీ వస్తుందిలే అని చెప్పి కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళు రెన్యువల్ చేయట్లేదు. రెన్యువల్ చేయకపోతే ప్రాబ్లం ఏమవుతుంది, 1 లక్ష రూపాయలకి 7,000 రూపాయలు వడ్డీ పడింది కదా, 1,07,000 కట్టాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి పడే వడ్డీ ఏమవుతుంది, 1,07,000కి కంపౌండింగ్ అవుతుంది. దాని ద్వారా మీకు కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే వడ్డీ ఎక్కువ పడుతుంది.
సో అదే మీరు కనుక రెన్యువల్ కనుక చేసుకుంటే ఆ ₹1,00,000 మాఫీ ఇంకా వస్తే ₹1,00,000 మాఫీ వస్తుంది. ఈ 7,000 వడ్డీ రుణ మాఫీ ఎలాగో వచ్చింది కాబట్టి మనకి ఎటువంటి నష్టం లేదు. తద్వారా మీకు ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేది మీకు జనరేట్ అవుతుంటుంది. ఆ సిబిల్ స్కోర్ ద్వారా ఫ్యూచర్లో మీరు ఎప్పుడు బ్యాంకులో అడుగుపెట్టినా కూడా మీకు మంచి లోన్స్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. దాని ద్వారా మీరు కొంచెం సిబిల్ స్కోర్ మెయింటైన్ చేస్తూ చక్కగా మీరు ఫ్యూచర్లో అంటే మనము మన పిల్లలు రేపొద్దున మన పిల్లలు కూడా బ్యాంకులో వస్తారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ కావాలన్నా లేదంటే ఇంకా వేరే వాళ్ళ ఎంప్లాయీస్ అయితే పర్సనల్ లోన్స్ కావాలన్నా ఈ సిబిల్ స్కోర్ ఆధారంగానే మనకి వర్క్ నడుస్తూ ఉంటుంది అనమాట. మీకు లోన్స్ రావడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ ఇవన్నీ ఎందుకు పంపిస్తుంది అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక క్రమశిక్షణ అనేది మెయింటైన్ చేయాలి. ఆ ఆర్థిక క్రమశిక్షణ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళు కొంచెం హయ్యర్ లెవెల్స్కి వెళ్తుంటారు అని చెప్పేసి దాని ద్వారా మన ఇండియాని గ్రోత్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అన్నీ చేస్తుంటారు అనమాట. సో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు. నాకు చాలా బెటర్గా అనిపించిన స్కీమ్స్ మనకు ఉపయోగపడేవి కొన్ని చెప్తాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క సర్వీస్ అయిపోయిన తర్వాత వారికి వృద్ధాప్యంలో పెన్షన్ ఎలా వస్తుందో అదేవిధంగా సాధారణ పనులు చేసుకునే వారికి కూడా ₹3,000 పెన్షన్ వస్తుంది. ఎలా అంటే మాన్ధన్ యోజనలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారి ఏజ్ని బట్టి ఇప్పుడు మంత్లీ కాంట్రిబ్యూషన్ చేయడం ద్వారా అంటే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నవారు వారి వయసుని బట్టి మంత్లీ కాంట్రిబ్యూషన్ ₹55 నుండి ₹200 పే చేయడం ద్వారా 60 సంవత్సరాల తర్వాత నుండి ప్రతి నెల ₹3,000 పెన్షన్ని పొందొచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను 2 పార్ట్స్గా వీడియో చేశాను. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో చూడండి. ఇంకా PM విశ్వకర్మ యోజన 18 రకాల చేతి వృత్తుల వారు PM విశ్వకర్మ యోజన రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ₹15,000 టూల్ కిట్కి ట్రైనింగ్ పీరియడ్లో రోజుకి ₹500 మరియు ₹3,00,000 వరకు లోన్ పొందొచ్చు. దీనికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో చూడండి. ఇంకో బెటర్ స్కీమ్ అంటే సుకన్య సమృద్ధి యోజన 10 years లోపు ఆడపిల్లలకు ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేస్తే బెటర్ సెక్యూరిటీ మరియు బెటర్ రిటర్న్స్ అయితే వస్తాయి. PMJAY ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఆయుష్మాన్ భారత్కి సంబంధించి రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు కలిగిన KYC చేసుకుంటే వారు ఆయుష్మాన్ భారత్ కార్డు పొందొచ్చు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు మరియు కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ అయితే ఉన్నాయి. ఎక్కువ సబ్సిడీ వచ్చే ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. హర్ ఘర్ జల్ యోజన హర్ ఘర్ జల్ మిషన్ కింద త్రాగునీటికి మిషన్ భగీరథ కిందకైతే వస్తాయి. ఇంటి నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అయితే దీన్ని డబుల్ బెడ్రూమ్ రూమ్ లాగా తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రేషన్ సరుకులు అయితే దేశవ్యాప్తంగా సరఫరా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి అన్ని స్కీమ్స్కు అర్హులైన వారు ఉపయోగించుకొని పేదరికం లేకుండా 2047 వరకు ప్రపంచంలోనే భారతదేశం శక్తివంతంగా కావాలి అనే ఉద్దేశంతో ఈ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. మీకు ఇలాంటి ఏ స్కీమ్స్ గురించి అయినా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మెజారిటీ కామెంట్స్ని బట్టి వీడియో అయితే చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.